రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం దోసలమ్మ కాలనీ నందు కరెంటు వైర్లు తగిలి అగ్ని ప్రమాదంలో యాలంశెట్టి సముద్రం రోజు కూలీగా పనిచేసుకుంటున్న వారి ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ నేడు దోసలమ్మ కాలనీలో ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గోరంట్ల రవిరామ్ కిరణ్ 35,000 రూపాయల ఆర్థిక సాయంగా అందించారు. అనంతరం బాధిత కుటుంబానికి ధైర్యాన్నిచ్చి అన్ని విధాలు ఆదుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు వెలుగుబంటి రఘురాం, ఏపీఐఎస్సీ డైరెక్టర్ మార్గాన్ని సత్యనారాయణ, పంతం గణపతి, మార్గాన్ని ఏడుకొండలు, కంఠం చెట్టి సుబ్రహ్మణ్యం, గట్టి సుబ్బారావు, సోడా సానే దుర్గారావు, కోమలి రామకృష్ణ, నూనె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వైర్ ఉండటం వల్ల ఏమైందంటే టాటా గిల్ గురించి ఎదురుగా ఏదో కలిగింది అయిపోగానే దాన్ని మరి మొత్తం ఇదే తీసుకోవడం లేదు కంప్లీట్ అన్నీ పాడైపోయింది. ఇప్పుడు కూడా తీయలేదు. ఎలా ఉన్నాయి ఎలా కలిపి మొత్తం సర్వీస్ ఇలాగ రోజు నుంచి కూడా ఏమవుతామో చూద్దాం. అంటే ఇది యాక్సిడెంట్ కదా, డబ్బులు 25,000 మీరే ఇచ్చండి. అది మీరెంత ఇచ్చారో అది ఎరగేద్దాం. మీరెంత ఇచ్చారు? 5,000 అండి ఈ శ్రీరామ్. మీరేమన్నా చెప్తే ఉంటారు. ప్రస్తుతానికి ఏంటంటే కూడు లేదు, ప్రజెంట్ డబ్బు అట్లీస్ట్ మీరు ఉండటానికి తింటాకి అదేనా ఈ చేయగలిగి నేను ఉంటే పెద్ద ఇండస్ట్రీ కూడా పెట్టి చేద్దాం. అదేనా మళ్ళీ కట్టుకోవాలి కదా. చెప్పానండి పొద్దున్న నేను కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడాను. సో భయపడకు, లీడర్స్ అందరూ ఉన్నారు, మీకు న్యాయం జరిగే చేద్దాం. డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? బయట నుంచి తెచ్చారా? ఇల్లు కడదామని ఐడియాలో తెచ్చుకున్నారు. ఏమీ లేదండి, మొత్తం బయట కూడా బ్యాగ్ లో కూడా పెట్టుకోరండి. ఎక్కువ ఏమి లేదు, అందరూ కూడా ఇలా. ఇప్పుడు మా వాళ్ళు మీకు కొద్దిగా సామాన్లు తెస్తున్నారు. దుప్పట్లో ఇవన్నీ ఉండుకుండి సామాన్లు అన్నీ తీసుకోండి. అన్ని సామాన్లు అన్నీ తెచ్చేస్తారు. ఫాలోఅప్ చేద్దామమ్మా. ప్రస్తుతానికి మీకు తింటానికి ఉంటాకి ఇది ఎంతలోపు మళ్ళీ కట్టుకోవాలి కదా. నాయకులందరూ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు. కంగారు పడకుండా మేము ఉన్నాం, చౌదరి గారు ఉన్నారు, ధైర్యంగా ఉండండి. కూడా పెట్టేవాళ్ళండి పొద్దున్న. ఆల్రెడీ అమ్మగారు ఏదో కొద్దిగా రైస్ ఏదో ఇచ్చారండి రెవెన్యూ డిపార్ట్మెంట్. ధైర్యంగా ఉండండి అమ్మా, మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఎక్కడ ఉంటారు నైట్కి? అక్కడ ఇచ్చాం సార్. అయితే అక్కడ ఖాళీ ఉన్నారు. అప్పటిదాకా నాయకులు హెల్ప్ ఉంటారు. ధైర్యంగా ఉండండి.